హాయ్ హలో ఎవ్రీవన్. చాలామంది ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కమ్స్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది కూడా ఫ్లోలో జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ అనే ఒక ఫ్లోలో మాట్లాడతారు. సో ఆ ఫ్లోలో జెన్కో అని కూడా అంటారు. కాకపోతే జెన్కో అనేది త్రూ గేట్ అనే డెసిషను ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది చాలామందికి తెలియదు అనుకుంటున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి యాజ్ ఆన్ డేట్ ప్రకారం అయితే జెన్కో కూడా ఫస్ట్ జెన్కో అయితే రిక్రూట్మెంట్ చేయాలని లేదు. జస్ట్ ఒక 3-4 మంత్స్ ముందు వరకు కూడా ట్రాన్స్కో అండ్ డిస్కమ్ ప్రపోజల్స్ అయితే ఓకే చేశారు, కానీ జెన్కో రిక్రూట్మెంట్కి నో చెప్పారు. బట్ లేటెస్ట్గా సీఎం గారు ఓకే చేసిన తర్వాత మాత్రమే జెన్కో కూడా తీసుకుంటున్నామని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చింది. సీఎం గారు ఓకే చేశారని. అప్పటి వరకు అసలు జెన్కో తీసుకుంటారని ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఓకే, అదొక పాయింట్. అయితే రెండు ఏంటంటే, ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయాలంటే ట్రాన్స్కోకి ఎగ్జామ్ పెడతారు, అలాగే డిస్కమ్స్కి ఎగ్జామ్ పెడతారు. కానీ జెన్కోకి ఎగ్జామ్ పెట్టడానికి యాజ్ ఆన్ టుడే కండిషన్ అయితే త్రూ గేటే తీసుకోవాలనేది. ఎందుకంటే మనకి లాస్ట్ టైమే డెసిషన్ అయిపోయింది 2021లోనే. ఓకే, డెసిషన్ టేకెన్ ఇన్ 2021. అప్పుడు బోర్డ్ మీటింగ్లో డిసైడ్ అయ్యారు, రిక్రూట్మెంట్ గైడ్లైన్స్ మార్చారనమాట ఓన్లీ ఫర్ జెన్కో. ఓకే, ఇప్పటికి ఈరోజు డేట్ వరకు అయితే మాత్రం డెసిషన్లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెట్టాలంటే మాత్రం బోర్డ్ డెసిషన్ మళ్ళీ తీసుకొని డెసిషన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, త్రూ గేట్ యాజ్ అన్ టుడే కండిషన్ అయితే జెన్కోకి రిక్రూట్మెంట్ చేయాలి అంటే త్రూ గేట్. ఓకేనా, ప్రూఫ్ కావాలంటే ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి. ఓన్లీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ పర్టికులర్ డిసిప్లిన్ అని గేట్ స్కోర్ ఉండాలి విత్ ఇన్ 1 year ఫ్రమ్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ అనేది 2021లో తీసుకున్నారు. ఓకే, నేను కొంచెం ఇక్కడ హైడ్ చేశాను ఆ నెంబర్లు అన్నీ. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ చాలా, ఆ లెటర్ మీకు అవసరం లేదు. ఓకే, అది. సో ఇప్పుడు ఎగ్జామ్ పెట్టాలి, జెన్కో ఎగ్జామ్ రిక్రూట్మెంట్ చేయాలి అనుకుంటే త్రూ గేట్ చేయాలి యాజ్ అన్ టుడే ఉన్న కండిషన్ ప్రకారం. లేదు అంటే గైడ్లైన్స్ మార్చుకోవాలి, మళ్ళీ రూల్స్ మార్చుకొని ఎగ్జామ్ పెట్టుకోవాలి. అది ఏం డిసైడ్ చేస్తారనేది ఇంకా తెలియదు, చూద్దాం. నెక్స్ట్, ఏపీ జెన్కో లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే 2017లో జరిగింది. అప్పుడు ఈ పోస్టులు అనమాట నేను ఓన్లీ ఏడబ్ల్యూ గురించి మాట్లాడుతున్నాను. ఎలక్ట్రికల్ 37, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఈ స్ట్రీమ్స్లో రిక్రూట్మెంట్ జరిగింది. సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇవే నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఏపీ ట్రాన్స్కో ఎప్పుడు జరిగింది? 2012లో జరిగినప్పుడు ఎలక్ట్రికల్, టెలికామ్ ఉంది. బ్రాకెట్ 123 పోస్టులు అంటే 225 అనేది యునైటెడ్ ఏపీ కాబట్టి అప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ కలిపి టోటల్ కాబట్టి 225. ఆంధ్ర రీజన్ వరకు చూసుకుంటే 123 అనమాట 2012లో. అలాగే టెలికామ్ 14 వచ్చినాయి. 17 వచ్చేసరికి ఎలక్ట్రికల్ అండ్ సివిల్ వచ్చింది, టెలికామ్ లేదు. 19లో ఓన్లీ ఎలక్ట్రికల్ పడింది. ఇప్పుడు 2025లో కూడా ప్రపోజల్స్ ఉన్నాయి, చూడండి. 2020 అని పడింది, సారీ, ఇది 2025 కరెక్షన్ చేసుకోండి, టైపింగ్ మిస్టేక్. 2025లో ఎలక్ట్రికల్ ప్రపోజల్, ఇవి ఓన్లీ ప్రపోజల్ 292కి ప్రపోజల్ వెళ్ళింది డిపార్ట్మెంట్ నుంచి. టెలికామ్ నుంచి 11 వెళ్ళింది, సివిల్ నుంచి 16 వెళ్ళినాయి. కానీ ఇవి ఫైనల్ కాదు. వీటిల్లో సీఎం గారు 75% వరకు మీరు రిక్రూట్మెంట్ చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చారని బయటకు వచ్చిన న్యూస్. సో ఓవరాల్గా 75%, లేకపోతే ఈచ్ స్ట్రీమ్లో 75% అనేది తెలీదు, బయటికి ఇంకా రాలేదు అది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, లాస్ట్ టైము టెలికామ్ కామెంట్స్లో కొంతమంది అడిగారు టెలికామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. టెలికామ్ అంటే ఈ వీళ్ళు ఈసీఈ బ్రాంచ్, ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ చదివిన వాళ్ళు కానీ, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఎలిజిబుల్ అనుకుంటా టెలికామ్కి. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ఎవరిదైనా ఇంటర్వ్యూ చేయండి ప్రిపేర్ అయిన వాళ్ళు. ఇప్పుడు 2012లో అంటే ఆల్మోస్ట్ 12-13 years బ్యాక్ రిక్రూట్ అయిన వాళ్ళు ఇప్పుడు కొంచెం ఏజ్డ్ అయిపోయి ఉంటారు. వాళ్ళని పట్టుకోవడం కానీ, అంటే టెలికామ్ ఉండేదే చాలా తక్కువ మంది, వాళ్ళని వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం ఇదంతా అంత అవసరం లేదనిపిస్తుంది నాకు. సో అది కష్టం, చేయలేను ఇప్పుడు అది. ఓకే, సివిల్ కూడా 17లో అయింది లాస్ట్ టైం రిక్రూట్మెంట్. ఓకే, మీకు కావాలంటే సిలబస్ ఇవన్నీ, టెలికామ్ సిలబస్, ఎలక్ట్రికల్ సిలబస్ ఇవన్నీ కావాలంటే నేను షేర్ చేస్తాను. కానీ ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యని అడగడం అంటే, ఇప్పుడు ఫ్రెష్గా జాబ్ కొట్టిన వాళ్ళని అడగడం కరెక్ట్గా ఉంటుంది. కానీ ఎప్పుడు 13-14 years బ్యాక్ చేసిన వాళ్ళని ఇప్పుడు వెళ్ళి అడగడం, వాళ్ళు కూడా అంటే మనం అడగడం ఒకటి అయితే వాళ్ళు కూడా రెడీగా ఉండరు. ఓకే నేను గైడెన్స్ ఇస్తానని చెప్పేసి వాళ్ళు ఏం మాట్లాడతాంలే అనే ఇదిలో ఉంటారు. సో ఓకే,
అది నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇవి ప్రపోజల్స్, ఇవి ఏపీ ట్రాన్స్కో వరకు మాత్రమే. జెన్కోకి కానీ డిస్కమ్స్ కానీ ఎన్ని పోస్టులు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు, బయటికి న్యూస్ రాలేదు. ఓకే, మరి ఎప్పుడు ఉంటాయి, వెన్ విల్ బి ద నోటిఫికేషన్స్, ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు? కొంతమంది నన్ను అడుగుతున్నారు ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు వస్తుంది, ఈ మంత్లో వస్తుందా అంటే దానికి ఆన్సర్ నోబడీ నోస్. ఓకే, ఎవరికి తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ సీఎం గారికి కూడా తెలియదు. ఇప్పుడు సీఎం గారు ఇవ్వండి అని ఇస్తారు, పర్మిషన్ ఇస్తారు, వెంటనే ఈరోజు పర్మిషన్ ఇవ్వగానే రాత్రి నోటిఫికేషన్ రాదు కదా. బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని పోస్టులు కావాలి, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఓకే మన రిక్రూట్మెంట్ చేయాలంటే టెండర్లు పిలవాలి, ఎవరికి ఇవ్వాలి, క్వశ్చన్ పేపర్ సెట్ చేయమని ఎవరికి ఇవ్వాలి, ఎగ్జామ్ సెంటర్స్ ఏంటి, ఇలా చాలా ఉంటాయి. దానికన్నా అన్నిటికన్నా ముఖ్యంగా హడ్డీలు ఏంటంటే ఇది ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి డెసిషన్స్ ఏమైనా మార్చుకోవాలా, త్రూ గేట్ ఇద్దామా, లేకపోతే రిక్రూట్మెంట్ ఎగ్జామ్ చేద్దామా, ఒకవేళ ఎగ్జామ్ పెడదాం అనుకుంటే కనుక దీనికి బోర్డు మీటింగ్ జరిగి మళ్ళీ దీన్ని మార్చాలి. సో ఇవన్నీ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్లో వర్క్స్ చేయాల్సిన చాలా ఉంటాయి. అవి మనకు చాలామందికి తెలియదు. ఏంటంటే ఎప్పుడు వస్తుంది అంటారు. ఎప్పుడు వస్తుంది అంటే నోబడీ నోస్. ఓకే, ఇంకో రీజన్ డిలే అవ్వడానికి ఇంకొక రీజన్ మైట్ బి జాబ్ క్యాలెండర్లో పెట్టవచ్చు. ఒకవేళ సెపరేట్గా ఇవ్వడం ఎందుకు, జాబ్ క్యాలెండర్లో పెడదాం అనుకుంటే కనుక ఇంకా లేట్ అవ్వచ్చు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, మేబీ నా పర్సనల్ గెస్ ఏంటంటే జనవరిలో, అప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అంటున్నారు కాబట్టి ఎలక్షన్స్ ముందు రావచ్చు, డిసెంబర్లో కానీ జనవరిలో కానీ జాబ్ క్యాలెండర్ రావచ్చు. ఓకే, ఆ క్యాలెండర్లో పెట్టి మీకు ఏప్రిల్లోనో మేలోనో ఎగ్జామ్ ఉండొచ్చు. అప్పుడు లేట్ అయితే లేదు. రిక్వైర్మెంట్ అయితే మాత్రం హెవీగా ఉంది. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏఈస్ చాలా తక్కువ ఉన్నారు, చాలా బర్డెన్ ఉంది ఒక్కొక్కరి మీద. సో రిక్వైర్మెంట్ చాలా ఉంది. సో జాబ్ క్యాలెండర్ కాదు మనకి ముందు త్వరగా ఫిల్ అవ్వాలి అని భావిస్తే కనుక, చాలా షార్టేజ్ ఉందని భావిస్తే కనుక, అండ్ దట్ టు కమింగ్ సమ్మర్లోపు రిక్రూట్మెంట్ అయిపోవాలని భావిస్తే కనుక త్వరగానే రావచ్చు, చెప్పలేం. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అదిగో వచ్చేస్తుంది నోటిఫికేషన్, ఇదిగో వచ్చేస్తుంది 50% డిస్కౌంట్ అని. అంటే మీకు ఎంత ఎర్లీగా మిమ్మల్ని మా కోర్స్ జాయిన్ అవ్వండి అని తపనలో వాళ్ళు చెప్తారు, కానీ ఎంత త్వరగా పడుతుంది అనేది ఎవరికి తెలియదు. ఓకే, సో థ్యాంక్ యూ. చెప్పే ముందు ఇంకొకటి, కొంతమంది ఏమైనా గైడెన్స్ ఇస్తారని అడుగుతున్నారు. గైడెన్స్ ఇవ్వాలి అంటే పర్సనల్గా మనం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, ఫ్యామిలీని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు ఫ్రీగా చేస్తాను అంటే మనం కన్విన్స్ చేయలేము. సో నాకు ఒక ఐడియా ఏముందంటే, ఆఫ్టర్ దసరా టైం తర్వాత నుంచి ఏమైనా పర్సనల్గా కొంతమంది స్టూడెంట్స్ని తీసుకొని ఏమైనా కోచింగ్ లాగా, పర్సనల్ మెంటర్షిప్ లాగా ఏమైనా ఇద్దామా అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. అది సో డిపెండ్స్ ఆన్ ఫీడ్బ్యాక్ని బట్టి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారని. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ ఏస్ మేడ్ ఈజీ, సాయి మీద, ఇంకా సో వాట్ ఎవర్ పెద్ద ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళకైతే అవసరం ఉండదు. బట్ అంతంత ఎక్కువ ఫీజులు ఎఫోర్డ్ చేయలేము. బట్ చదవాలని ఉంది, ట్రై చేస్తాము, గట్టిగా కష్టపడతాము, ఎఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళకి లో ప్రైసెస్లో పెట్టాలనే ఒక ఐడియా అయితే ఉంది. చాలా మినిమల్, జస్ట్ 2-3,000 మేబీ, అంతకన్నా తక్కువ ఉంటుందో ఏమో తెలీదు. బట్ అమౌంట్ కన్నా కూడా మెయిన్ నాకు ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్. కనీసం ఒక 10 మంది అన్నా లేకుండా నేను టైం స్పెండ్ చేయడం అనేది టైం వేస్ట్ అని నేను అనుకుంటాను. చూద్దాం, దీనికోసమని ఎలాగ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలా, లేకపోతే టెలిగ్రామ్ లింక్ పెట్టాలా అనేది చూస్తున్నాను. మేబీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే పెడతాను. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్స్లో అడగండి. ఒక డీటెయిల్ వీడియో మళ్ళీ చేద్దాం. ఇదైతే స్పెసిఫిక్గా ఓన్లీ త్రూ గేట్ ఉంది, అదే మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని మాత్రమే చేశాను. ఇంకా కామెంట్స్ అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టైప్ ఆఫ్ కామెంట్స్ కాదు, దానికోసం నేను కామెంట్ చేయమనట్లేదు. నేను కామెంట్ చేయమంటే జెన్యూన్గా మీకు ఇంకేం డౌట్స్ ఉన్నాయి, మీకు ఏం కావాలి, ఇంకేమైనా తెలుసుకోవాలని ఉందా న్యూస్ అని మీ జెన్యూన్ కన్సర్న్స్ ఏమైనా ఉంటే అడగండి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, త్వరలో కాబోతున్న ఇంజనీర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే కాదు, ఇంజనీర్స్ డే. థ్యాంక్ యూ.